చలో హలో గైస్, ఇవాళ మనం అమెజాన్ వెబ్ సర్వీసెస్లో EC2లో వెబ్ సర్వర్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, వాటిని ఎలా కాన్ఫిగర్ చేయాలి, దాని యొక్క డిఫాల్ట్ పేజ్ ఎలా ఓపెన్ అయ్యిందో చూపిస్తాను. సో దానికి మనకు ఒక 3 సర్వర్స్ కావాలి. సో నేను విండోస్ సర్వర్ ఒకటి, అమెజాన్ లైనక్స్ సర్వర్ ఒకటి, ఉబంటు సర్వర్ ఒకటి తీసుకుంటాను. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ సర్వర్స్ ఎలా దానిలో క్రియేట్ చేసి కాన్ఫిగర్ చేయాలో నేను చూపిస్తాను. సో ఫస్ట్ విండోస్ సర్వర్ క్రియేట్ చేసుకుందాం. లాంచ్. ఇక్కడ మనం వెబ్ సర్వర్ నేమ్ ఇచ్చేద్దాం, విండోస్ వెబ్ సర్వర్. సో విండోస్ వెబ్ సర్వర్లో మనకు ఉండేది IIS ఉంటుంది, ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఉంటుంది. సో అది ఎలా క్రియేట్ చేసుకొని కాన్ఫిగర్ చేయాలో చూపిస్తాను. సో 1 సెకండ్. ఓకే, ఇక్కడ విండోస్ తీసుకోవాలి. సో లేటెస్ట్ వర్షన్ వస్తుంది మనకి 2025, అదే తీసుకుందాం. సో హార్డ్వేర్ చేంజ్ చేసుకుందాం. సో డెమో పర్పస్కి కాబట్టి మళ్ళీ డిలీట్ చేసుకోవచ్చు ఇన్స్టెన్స్. సో ఇక్కడ హార్డ్వేర్ వచ్చేసి మనం 8 GB తీసేసుకుందాం. సో హార్డ్వేర్ 8 GB తీసుకుందాం. సో 8 GB అండ్ కీ క్రియేట్ చేసుకుందాం. దీనికి వచ్చేసి మనం IIS అని పెట్టుకుందాం. సో క్రియేట్ కీ పేర్. సో కీ పేర్ క్రియేట్ అయిపోయింది. సో మనం ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వచ్చేసి VPC డిఫాల్ట్ ఉండాలి అండ్ సబ్నెట్ ఆల్సో డిఫాల్ట్ అండ్ సెక్యూరిటీ గ్రూప్ ఆల్సో డిఫాల్ట్ సెక్యూరిటీ VPC తీసేసుకుందాం. సో ఇక్కడ అంతా నార్మల్. ఇంకా లాంచ్ ఇన్స్టెన్స్ చేసేద్దాం. సో ఇన్స్టెన్స్ లాంచ్ చేసేసాం. సో వ్యూ ఆల్ ఇన్స్టెన్సెస్. సో అట్లానే మనం అమెజాన్ లైనక్స్ ఒకటి అండ్ దాంతోపాటు ఉబంటు కూడా క్రియేట్ చేసుకుందాం. సో ఇప్పుడు అమెజాన్ లైనక్స్ చేద్దాం. అమెజాన్ లైనక్స్లోకి వచ్చేసి మనం ఏం చేద్దామంటే NGINX అనే ఒక వెబ్ సర్వర్ క్రియేట్ చేద్దాం దీంట్లో అమెజాన్ లైనక్స్లో. సో కిందకు వచ్చేద్దాం, సేమ్ యాజ్ ఇట్ ఈస్ తీసేసుకుందాం. సో డిఫాల్ట్ 1 GB తీసేసుకుందాం. సో కీ పేర్ క్రియేట్ చేద్దాం మనం దీనికి. పేరు NGINX తీసుకుందాం. పేరు క్రియేట్ చేసేసాను కీ పేర్. సో దీనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వెళ్ళి డిఫాల్ట్ తీసుకోవాలి అన్నీ కూడా. సో డిఫాల్ట్ తీసుకున్నాం మనం. సో ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ లాంచ్ ఇన్స్టెన్స్. సో అమెజాన్ లైనక్స్ కూడా సక్సెస్ఫుల్గా లాంచ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఉబంటు తీసుకుందాం. ఈ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడం చాలా జాగ్రత్తగా చేయాలి. సో హార్డ్వేర్ సెట్టింగ్స్ చూసుకోవాలి, దాంతోపాటు సెక్యూరిటీ గ్రూప్స్ చూసుకోవాలి, దాంతోపాటు నెట్వర్క్ సెట్టింగ్స్ చూసుకోవాలి, డిఫాల్ట్ VPC చూసుకోవాలి. సో జాగ్రత్తగా చేసుకోవాలి. సో ఉబంటు తీసుకుందాం మనం. ఉబంటులో మనం ఏం ఇన్స్టాల్ చేద్దామంటే HTTPD చేద్దాం. ఉబంటులో HTTPD చేద్దామా, లేకుంటే అపాచీ చేద్దాం. ఉబంటులో మనం అపాచీ చేద్దాం. APACH అపాచీ 2 టామ్క్యాట్ ఉంటుంది, అది చేద్దాము వెబ్ సర్వర్. సో ఉబంటు తీసుకుందాం. ఉబంటు. సో ఇక్కడ సేమ్ యాసిస్ ఇవే ఇచ్చేద్దాం. లేటెస్ట్ ఇచ్చేద్దాం ఉబంటు సర్వర్. సో దాని యొక్క హార్డ్వేర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిఫాల్ట్ అండ్ క్రియేట్ న్యూ కీ పేర్ ఇచ్చేద్దాం. క్రియేట్ చేద్దాం. దీనికి అపాచీ 2 అని ఇద్దాం. సో క్రియేట్ న్యూ కీ పేర్.
సో యాజ్ ఇట్ ఈస్గా కిందకి వెళ్ళిపోయి సేమ్ దీనికి కూడా డిఫాల్ట్ నెట్వర్క్ సెట్టింగ్స్ ఇచ్చేద్దాం. డిఫాల్ట్ విపిసి అండ్ డిఫాల్ట్ సబ్నెట్. అండ్ కిందకు వచ్చేసి ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. అండ్ తీసుకుందాం, కూడా డిఫాల్ట్ తీసుకుందాం. సో కిందకు వచ్చేసి దీన్ని కూడా లాంచ్ చేసేసాం. సో ఇప్పుడు మనం వ్యూ ఆల్ ఇన్స్టెన్సెస్కి వెళ్ళిపోయి ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి అని అంటే, మనం సెక్యూరిటీ గ్రూప్స్లో మనం ఇచ్చిన డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్కి హెచ్టిటిపి సర్వీస్ అండ్ ఆర్డిపి సర్వీస్ అండ్ ఎస్ఎస్హెచ్ సర్వీస్ ఈ 3 ఎనేబుల్ ఉన్నాయా లేవో కంపల్సరీ చూసుకోవాలి. వితౌట్ ఇవి ఎనేబుల్ మీకు హెచ్టిటిపి అంటే వెబ్ సర్వర్ లాంచ్ అయ్యే ఒక ప్రోటోకాల్ అనమాట. సో ఎస్ఎస్హెచ్ అంటే సెక్యూర్ షెల్, ఇది మనకి లైనెక్స్ సర్వర్స్ లాంచ్ అయ్యే ప్రోటోకాల్ అనమాట. సో ఆర్డిపి అంటే రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్ అనమాట ఇది మనకి. సో విండోస్ సర్వర్స్ అన్ని కూడా ఆర్డిపిలోనే మనకి లాంచ్ అవుతాయి. సో ఇవి కంపల్సరీ మనం చూసుకోవాలి. సో ఇప్పుడు ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళిపోదాం. మనం ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ విండోస్ సర్వర్ కనెక్ట్ అయిపోదాం. విండోస్ సర్వర్, సో కనెక్ట్. ఇక్కడ మనం ఆర్డిపి క్లయింట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ గెట్ పాస్వర్డ్లో అప్లోడ్ చేసేద్దాం. అది మనం ఏదైతే ఇచ్చామో ఐఏఎస్ డౌన్లోడ్స్ ఐఏఎస్. సో దాన్ని డిక్రిప్ట్ చేస్తే మనకు ఒక పాస్వర్డ్ వస్తుంది. ఈ పాస్వర్డ్ని కాపీ చేసుకొని డౌన్లోడ్ రిమోట్ డెస్క్టాప్ ఫైల్, సీదా ఓపెన్, కనెక్ట్ అండ్ పాస్వర్డ్ కాపీ పేస్ట్ అండ్ ఓపెన్. ఎస్, కనెక్ట్ అయిపోయింది మనకి. సో విండోస్ సర్వర్ కనెక్ట్ అయిపోయింది మనకి. విండోస్ సర్వర్ మనం క్రియేట్ చేసిన ఒక సర్వర్ సక్సెస్ఫుల్గా లాంచ్ అయిపోయింది మనకి. సో ఇది మినిమైజ్ చేసుకుందాం. సో మళ్ళీ మనం దాంట్లోకి వెళ్ళిపోదాం ఇన్స్టెన్సెస్లోకి. సో అమెజాన్ లైనెక్స్ కనెక్ట్ అవుదాం. కనెక్ట్, అమెజాన్ లైనెక్స్ కనెక్ట్ అయిపోదాం. సో విండోస్ సర్వర్ వచ్చేసి సక్సెస్ఫుల్గా వచ్చింది. విండోస్ సర్వర్లో మనం ఇప్పుడు వెబ్ సర్వర్ ఐఏఎస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అని అంటే, యూజింగ్ కమాండ్ లైక్ పవర్ షెల్ యూజ్ చేద్దాం. మనం విండోస్లో పవర్ షెల్ యూజ్ చేసి విండోస్ సర్వర్లో ఐఏఎస్ వెబ్ సర్వర్ ఎలా చేయాలని చూపిస్తాను. సో దానికి ఒక కమాండ్ ఉంటుంది, మనకి ఐఏఎస్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఒక కమాండ్ ఉంటుంది. సో ఆ కమాండ్ని డైరెక్ట్గా ఇక్కడ కొట్టేస్తాను. సో పవర్ షెల్ ఓపెన్ చేస్తున్నా, విండోస్ పవర్ షెల్. సో పవర్ షెల్ వచ్చింది. ఓకే, ఇది కమాండ్ అనమాట. సో డైరెక్ట్గా ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. ఎస్, ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇలా మనం అమెజాన్ లైనెక్స్లో చేద్దాం. ఎస్, అమెజాన్ లైనెక్స్ వచ్చింది. దీంట్లో మనం వచ్చేసి అమెజాన్ లైనెక్స్లో ఎన్జిఎన్ఎక్స్ చేద్దాం. సో sudo స్పేస్ m స్పేస్ అప్డేట్. ఫస్ట్ అప్డేట్ చేయాలి కంపల్సరీ. -y స్పేస్ -y. సో ఎందుకంటే మనం కంపల్సరీ లైనెక్స్ సర్వర్స్ లాంచ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిన ప్రాసెస్ వచ్చేసి అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసిన తర్వాత మీకు కావాల్సిన యొక్క ప్రోగ్రామ్స్ కానీ ఫైల్స్ కానీ వెబ్ సర్వర్స్ కానీ కాన్ఫిగర్ చేసుకోవాలి. సో అయిపోయింది. సో నెక్స్ట్ sudo స్పేస్ m స్పేస్ ఇన్స్టాల్ NGINX. సో ఇది ఇన్స్టాల్ అవుతుంది. NGINX ఇన్స్టాలింగ్ అవుతుంది. NGINX అనే వెబ్ సర్వర్ ఇన్స్టాల్ అవుతుంది దాంట్లో అమెజాన్ లైనెక్స్లో. సో అయిపోయింది. సో sudo స్పేస్ systemctl స్పేస్ మనం ఇన్స్టాల్ అయిన NGINXను మనం స్టార్ట్ చేయాలి, దాని యొక్క సర్వీస్ని. సో స్టార్ట్ NGINX స్టార్ట్ అయిపోయింది. sudo స్పేస్ systemctl స్పేస్ దాని యొక్క స్టేటస్ చెక్ చేయాలి. స్టేటస్ NGINX. సో ఎస్, ఇట్స్ యాక్టివ్, ఇట్ రన్నింగ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ వెబ్ సర్వర్ అయిందా లేదా అనేది ఎలా చూసుకోవాలి అంటే NGINX అనేది సో పబ్లిక్ అయిపోయిన మనం ఇక్కడ కాపీ చేసుకొని వేరే ఒక ట్యాబ్లోకి వెళ్ళి http:// అండ్ HTTP ప్రోటోకాల్ ఉంటుందిగా 80, దాని ఒక ప్రోటోకాల్ పోర్ట్ నెంబర్ 80. సో వచ్చింది. ఇది ఒక డిఫాల్ట్ పేజ్ అనమాట. వెల్కమ్ టు NGINX. ఇది ఒక డిఫాల్ట్ పేజ్.
ఎన్జిఎన్ఎక్స్ డిఫాల్ట్ పేజ్ అనమాట. సో అమెజాన్ వెబ్ సర్వీసెస్, అదే అమెజాన్ వెబ్ సర్వీసెస్లో అమెజాన్ లైనెక్స్లో మనం చేసిన ఒక ఎన్జిఎన్ఎక్స్ వెబ్ సర్వర్ అనమాట అది. సో ఇది లాంచ్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముంది, ఇంకా ఉబంటు ఉంది. ఉబంటు చూద్దాం ఒకసారి. ఉబంటు కూడా సేమ్ యాజ్ టీస్ కనెక్ట్ అయిపోదాం. కనెక్ట్, ఎస్, ఉబంటు కూడా కనెక్ట్ అయిపోదాం. ఉబంటులో మనం అపాచీ 2 అనే వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేద్దాం. సో వచ్చేసింది. సో మనం దీనిలో కూడా సేమ్ యాజ్ టీస్ సుడో స్పేస్, సో ఉబంటు కదా, సుడో స్పేస్. ఉబంటుకి మనం దీని కమాండ్ డిఫరెంట్ ఉంటుంది, apt-get. ఇది అనేది కంపల్సరీ. దీనికి అప్డేట్ లైనెక్స్కి కమాండ్ డిఫరెంట్ ఉంటుంది, ఉబంటుకి డిఫరెంట్ ఉంటుంది. సో -y ఇది అప్డేట్ కమాండ్ దీనికి ఉబంటుకి. సో ఫస్ట్ మనం యాజ్ ఇట్ ఈస్ ఓఎస్ అప్డేట్ చేసుకోవాలి. ఓఎస్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఏదైతే ఫైల్స్ ఉన్నాయో అవి తర్వాత చేసుకోవాలి మనం కమాండ్స్ యూజ్ చేసి. సో డన్ అయిపోయింది. ఇక్కడ సుడో అనేది కామన్, లైనక్స్లో కానీ దేనిలోనే సుడో అనేది కామన్. సుడో స్పేస్ apt-get స్పేస్ మనం ఇన్స్టాల్ చేసుకునేది అపాచీ, ఇన్స్టాల్ స్పేస్ అపాచీ 2 స్పేస్ -y. సో అపాచీ 2 అనే ఒక వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తున్నాం మనం. సో ఆల్మోస్ట్ డన్ అయిపోతుంది. సో అయిపోయింది. ఇక్కడ సుడో స్పేస్ systemctl స్పేస్, మరి సర్వీస్ స్టార్ట్ చేయాలిగా మనం. స్టార్ట్ అపాచీ 2 స్టార్ట్ అయిపోయింది. సుడో స్పేస్ systemctl స్పేస్, దాని యొక్క స్టేటస్ చెక్ చేయాలి. కంపల్సరీ స్టార్ట్ అయిన తర్వాత స్టేటస్ కూడా చెక్ చేయాలి. స్పేస్ అపాచీ 2, ఎస్ డన్. ఇది కూడా యాక్టివ్ రన్ అయిపోతుంది. సో దీని యొక్క డిఫాల్ట్ పేజ్ ఎలా ఓపెన్ అయితే చూద్దాం. సో సేమ్ హ్యాస్ http:// paste that public IP and protocol 80. సో ఎస్ అపాచీ 2 దీని యొక్క వెబ్ సర్వర్ డిఫాల్ట్ పేజ్ ఇట్లా ఓపెన్ అవుతుంది. సో నేను అమెజాన్ లైనెక్స్లో వచ్చేసి ఎన్జిఎన్ఎక్స్ చేశాను, ఉబంటులో వచ్చేసి అపాచీ 2 చేశాను. సో ఈ రెండు వెబ్ సర్వర్స్ ఇలా కాన్ఫిగ్ చేసుకొని ఇలా చేసుకోవాలి. సో మరి ఈ రెండు అయిపోయినాయి కదా, మరి విండోస్లో కూడా చూసుకోవాలిగా మనం. విండోస్ ఓపెన్ చేద్దాం. ఎస్, విండోస్లో కూడా ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. మనం ఇన్స్టాల్ చేసిన కమాండ్ ఇది, IIS ఇన్స్టాలేషన్ కమాండ్. సో యాజ్ ఇట్ ఈస్ అంతా అయిపోయింది. సో ఇక్కడ మనం పబ్లిక్ ఐపీ కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపించే ఒక పబ్లిక్ ఐపీ. సో ఈ పబ్లిక్ ఐపీని మనం తీసుకుందాం. సో ఇక్కడ తీసేసుకుందాం. CMD ఓపెన్ చేసి IP కాన్ఫిగ్. సో IP కాన్ఫిగ్లో ఇక్కడ చూడండి మనకి IPv4 ప్రైవేట్ IP అడ్రస్ చూపిస్తుంది. ఓకే, సో ప్రైవేట్ IP అడ్రస్ మనకి వద్దు కాబట్టి సో మనం సీదా దానిలోకి వెళ్ళిపోదాం. సో ఇన్స్టాన్సెస్లోకి వెళ్ళిపోయి మనకి పబ్లిక్ త్రూ ఓపెన్ అవ్వాలి. సో ఎక్కడ వెళ్ళినా సరే వెబ్ సర్వర్ అనేది కంపల్సరీ మనకు ఓపెన్ అయ్యేటట్టు మనకి. సో పబ్లిక్ అడ్రస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, పబ్లిక్ అడ్రస్ తీసుకోవాలి. సో యాజ్ ఇట్ ఈస్ http:// paste that public IP and into that protocol. సో డన్. విండోస్లో కూడా అయిపోయింది. ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ IIS విండోస్లో అయిపోయింది, ఉబంటులో అయిపోయింది, అమెజాన్ లైనెక్స్లో కూడా అయిపోయింది. సో ఇలా మనం ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేసుకొని EC2 అనే సర్వీస్లో ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేసుకొని వెబ్ సర్వర్స్ని మనం ఇలా లాంచ్ చేసుకోవాలి. పర్టికులర్ వెబ్ సర్వర్ ఏదైనా కావచ్చు, HTTP వెబ్ సర్వర్ ఉంటుంది, NGINX ఉంటుంది, అపాచీ ఉంటుంది, IIS ఉంటాయి, ఇంకా చాలా జావా, గిట్ బ్యాష్ అని మీ ఇష్టం. సో వెబ్ సర్వర్స్ అనేది మనం ఇలా లాంచ్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఓకే. చలో గైస్, రైట్, బాయ్.